నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హై బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం. సో వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన జన్మదినం అంటే ఖచ్చితంగా వాళ్ళ అభిమానులకి, కార్యకర్తలకి పండుగ రోజు. ఎంత పండుగ అంటే ఆల్రెడీ సోషల్ మీడియా ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలు అవే పోస్టులు, అవే అభిమానపు రాతలు, అవే అభిమానపు మాటలు, అవే వీడియోలు, అవే జ్ఞాపకాలు ఒక ప్రవాహంలాగా మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. సో ఈ సందర్భంగా ఆయన గురించి 4 మంచి మాటలు మాట్లాడాలంటే ఆల్రెడీ మీరందరూ విన్నదే, చూసిందే, చదివిందే. ఆయన గొప్పతనం ఏంటి, ఆయన రాజనీతిజ్ఞత ఏంటి, ఆయన ఈ జాతికి చేసినటువంటి సేవలేంటి, మన రాష్ట్రానికి అందించినటువంటి గొప్ప సేవలేంటి, ఎందుకు గొప్పవాడు ఏంటి, రాజకీయంగా ఏం ఎదుర్కొన్నాడు, ఏం విజయాలు సాధించాడు, ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ వీడియో దానికి కాస్త భిన్నంగా, అంటే ఆ లోతుల్లోకి అన్ని విషయాలు మీకు తెలిసిందే కాబట్టి నేను మళ్ళీ దాన్ని టచ్ చేయకుండా, ఆ లోతుల్లోకి వెళ్లకుండా కొంత విభిన్నంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే, విశ్లేషించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఇందులో నాకు బాగా నచ్చినటువంటి అంశం, నేను ఈరోజు మాట్లాడబోతున్నటువంటి అంశం ఏంటంటే ఆయన పుట్టినరోజు వేడుకలు. ఎస్, మనిషే కాదు, పుట్టినరోజు వేడుకలు కూడా ఆదర్శవంతంగా ఉన్నాయి, అందరూ ఆదర్శంగా తీసుకునేలా ఉన్నాయి అని చెప్పడం అయితే ప్రధానంగా నా ఉద్దేశం. ఇది మరొకరికి ఆదర్శప్రాయం, మరొకరికి ఒక రిఫరెన్స్ లాగా కనిపిస్తోందని చెప్పేసి అయితే నా మనసు కనిపించింది. ఎందుకు అనిపించిందో కూడా నేను క్లియర్గా చెప్తాను. ఆయన పుట్టినరోజు అనగానే ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి దేవి 76వ పుట్టినరోజు కాబట్టి 76 లక్షల రూపాయలని విరాళంగా ఇచ్చారు. అది కూడా దేనికి? అన్న క్యాంటీన్స్కి. అంటే 269 అన్న క్యాంటీన్స్లో ఈరోజు ఆయన పేరు మీద భోజనం పెట్టబడుతుంది పేదలకి. దాదాపు 2.5 లక్షల మందికి ఈరోజు శుభ్రమైనటువంటి, అద్భుతమైనటువంటి ఆహారాన్ని అందించబడుతుంది. ఒక మనిషి పుట్టినరోజు అంటే ఇంతకన్నా అద్భుతంగా, ఇంతకన్నా గొప్పగా, ఇంతకన్నా ఆదర్శప్రాయంగా ఏముంటుంది చెప్పండి? పట్టెడన్నం పెట్టి పేదల ఆకలి, అది కూడా కొన్ని లక్షల మంది ఆకలి తీర్చడం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులే లక్షల రూపాయలు దానం చేయడం. కనీసం ఎంగిలి చేత్తో కాకిని తోలనటువంటి వ్యక్తులు, రాజకీయవేత్తలు, కోటీశ్వరులను మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో 76 ఏళ్ల ఒక మహానాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి 76 లక్షల రూపాయలని పేదల కోసం, అన్నదానం కోసం వెచ్చించడం అనేది నిజంగా ఆదర్శప్రాయం అనుకోవచ్చు. అదే పార్టీకి చెందినటువంటి మరో నేత 44 లక్షల రూపాయలని ఆయన పేరు మీద అన్నదానం కోసం టీటీడీకి ఇచ్చారు. అఫ్కోర్స్ వాళ్ళ కుటుంబ సభ్యుడైనటువంటి వాళ్ళ చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు కూడా అలాగే కొన్ని లక్షల రూపాయలని అన్నదానానికి ఆ రోజు వితరణకి ఇస్తారు. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు ఆ పార్టీ నాయకుడు వాళ్ళ అధినాయకుడి కోసం లక్షల రూపాయలు డొనేట్ చేశాడు అన్నదానం కోసం. అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తులకు పెట్టే అన్నం కూడా ఆయన గుర్తుగా పెట్టేటటువంటి అన్నం. ఇంతకు మించినటువంటి ఆదర్శం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అభిమానులు అయితే అసలు ఆంధ్రప్రదేశే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేటటువంటి తేడా లేకుండా తమిళనాడు, కర్ణాటక, ఇక ఇతర రాష్ట్రాలు, ఇతర స్టేట్స్, ఇతర కంట్రీస్, ఎక్కడెక్కడ తెలుగు ప్రజలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఆయన అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ పండుగ చేసుకున్నారు. కేకులు కట్ చేశారు, తోచిన విధంగా 10 మందికి అన్నదానం చేశారు. కొన్ని చోట్లయితే పళ్ళు, ఫలాలు తీసుకెళ్లి హాస్పిటల్స్లో పేద రోగులకి ఇచ్చారు. చాలా చోట్ల రక్తదానం చేశారు. ఇంకొంతమంది అయితే తమకు తోచిన విధంగా, కొంతమంది అయితే ఆర్ట్స్, అంటే నీళ్ళల్లో రకరకాల రంగులతోటి ఆయన ఫోటోలు చిత్రించడం, వాళ్ళ అభిమానం చూపుకోవటం. ఇక సైక శిల్పాలు అంటారు, ఇసుకతో శిల్పాలు తయారు చేస్తారు కదా, అలా ఆయన రూపాన్ని అక్కడ తీసుకొచ్చి చూపిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయటం. ఇట్లా రకరకాల సేవా కార్యక్రమాలు వినూత్న రీతిలో, వినూత్న పంధాలో. కొంతమంది అయితే పొలంలో ఆయన రూపం వచ్చేలాగా మొక్కలు నాటారు. ఇంకొంతమంది అయితే ట్రాక్టర్ తోటి హ్యాపీ బర్త్డే సిబిఎన్ అని చెప్పేసి షార్ట్ ఫామ్లో రాసి దాని చుట్టూ
ఒక మంట వెలిగించి డ్రోన్ కెమెరాతోటి షాట్లు తీసేసి తమ అభిమానం ఇది అని చెప్పేసి పంచుకున్నారు. ఇక పోస్టర్లు వేసిన వాళ్ళైతే లెక్కే లేదు. 76వ పుట్టినరోజు కాబట్టి కనీసం 76 పోస్ట్ ఆయనకు పాజిటివ్గా పెట్టాలని చెప్పేసి ఆయన గురించి, ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన ఏ రంగాల్లో ఏ రకంగా ప్రతిభ చూపించాడు, ఏ రకంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు, ఏ రకంగా పరిపాలన చేశాడు, ఏ రకంగా ఆదర్శంగా నిలిచాడు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు, ఏ రకంగా టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆయన ఆలోచనలు ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్క అంశాన్ని స్పృశిస్తూ ఆ పక్కన నంబర్లు కూడా వేసి పోస్టులు పెట్టి మరీ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఒక వరద ప్రవాహంలాగా ట్వీట్లు అయితే కొనసాగాయి. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి, రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి, సెలబ్రిటీల దగ్గర నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి శుభాకాంక్షలు చెప్పని వాళ్ళంటూ లేరు. ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సైద్ధాంతికంగా విభేదించేటటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కూడా ఆయనతో దిగినటువంటి ఫోటోలు పెట్టి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. అంటే ఒక మనిషిని ఎంతగా అభిమానిస్తే, ఎంత ఆదర్శప్రాయుడైతే ఈ రకంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయో చెప్పాల్సిన పని. కట్ చేస్తే 5 నెలల క్రితం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఏ విధంగా చేశారో ఒక్కసారి చూసుకున్నట్టయితే 100కు 100% చంద్రబాబు నాయుడు కానీ ఆయన అభిమానులు కానీ ఒక ఆదర్శాన్ని పాటించినట్టుగానే చెప్పుకోవచ్చు అనమాట. డిసెంబర్ 21 అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఏం చేశారు? రప్పా రప్ప, రప్పా రప్ప, రప్పా రప్ప, రప్పా రప్ప, రప్ప 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 రప్ప. ఇదే గొడవ, ఇదే గోల, ఇదే తంతు. 2029లో నువ్వు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అంటూ ఫ్లెక్సీలు. 2029లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే రప్పా రప్పా మొదలవుతుంది, ఊచకోత మొదలవుతుంది, హ్యాపీ బర్త్డే జగనన్న అంటూ ఫ్లెక్సీలు. ఓళ్ళకు ఊళ్ళు, కొన్ని గ్రామాల్లో అయితే ఓళ్ళకు ఊళ్ళలో ఆ ట్రాక్టర్లు వేసుకొని ర్యాలీలు చేయటం, ఫ్లెక్సీలు పట్టుకోవటం, కత్తులు పట్టుకోవటం, రప్పా రప్పా డ్యాన్స్లు వేయటం. ఆ పుష్ప సినిమాలో సాంగ్ ఏదో ఉంది కదా, అది పెట్టడం, రప్పా రప్ప అంటాం. జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పట్టుకోవటం, రప్పా రప్ప అంటాం ఊరంతా. ఆఖరికి అయ్యా డీజే సౌండ్లు ఎక్కువైపోతున్నాయి, నేను గర్భిణీ స్త్రీనయ్యా, కొంచెం పక్కకెళ్ళి కాల్చుకోండి టపాకాయలు, కొంచెం డీజే పక్కకు జరపండి అని చెప్పేసి అడిగిన పాపానికి ఓ జనసేన మహిళ మీద ఒక నాయకుడైతే, వైసీపీ నాయకుడైతే ఏకంగా గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా కడుపు మీద తన్నాడు. ఇక కటౌట్లు పెట్టడం, పొట్టేళ్ళు కొట్టడం, పొట్టేళ్ల రక్తంతో రక్తాభిషేకాలు చేయటం, పొట్టేళ్ల తలకాయలు తీసుకొచ్చి దండలేయటం. అసలు ఇవి ఇవి ఇక చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి కొన్ని వందల వేలు. ఏ ఊర్లో చూసినా రప్ప రప్ప ఫ్లెక్సీ. అంటే నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయన పుట్టినరోజు వేడుకలకి ఈయన పుట్టినరోజు వేడుకలకి ఎంత తేడా, ఎంత వ్యత్యాసం. ఆలోచన విధానంలో కానివ్వండి, అభిమానులు ప్రవర్తించే తీరులో కానివ్వండి, ఇంత తేడానా? ఇక్కడేమో రక్తదానాలు, అన్నదానాలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అన్నదానానికి విరాళాలు, దాంతోపాటుగా పండ్లు పంచుకోవటం, కేకులు కట్ చేయటం, సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకోవటం, ఆయన గురించి ఎలివేషన్ ఇస్తూ పోస్టులు పెట్టడం, శుభాకాంక్షలు తెలియజేయటం, వీటన్నిటికీ నేను అతీతం అన్నట్టుగా ఆయన ఎక్కడో పోయి తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం. అదే జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే రప్పా రప్ప, రప్పా రప్ప, రప్పా రప్ప. ఒరే బాబు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అయితే కావచ్చురా నాయన, ఇది గుడి, దేవస్థాన ప్రాంగణంలో మీరు నాన్ వెజ్ తోటి అన్నదానం ఎలా చేస్తారా బాబు అని చెప్పినా సరే నందిగాం వంటి ప్రాంతంలో వినకుండా దుర్మార్గంగా అక్కడ ఎమ్మెల్సీ వేరంగం సృష్టించి మరి గుడి అయితే ఏంటి, మా జగన్మోహన్ రెడ్డి కన్నా మీ దేవుడు గొప్పోడా అన్నట్టుగా ప్రవర్తిస్తూ అక్కడ నాన్ వెజ్ తోటి భోజనాలు పెట్టి అపవిత్రం చేసినటువంటి తీరు, రక్తాభిషేకాలు చేసినటువంటి తీరు, రప్పారప్ప ఫ్లెక్సీలు, కత్తులు గొడ్డళ్లతోటి డ్యాన్సులు, డీజే సౌండ్లు, అడ్డొస్తే అడ్డు చెప్పిన మహిళ గర్భవతిని కూడా చూడకుండా కడుపులో దన్నటువంటి విధానం, ఇవన్నీ చూస్తుంటే ఎంత తేడా, ఎంత తేడా. ఒక నాయకుడు ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి అయితే వాళ్ళ అభిమానులు కూడా అదే పంథా కొనసాగిస్తారు. ఈరోజు ఎక్కడా హింస లేదు, ఎక్కడా ఈ రప్పారప్పాలు గొడవలేదు, ఎక్కడ ఇలాంటి డీజే సౌండ్లు గట్టలేదు. ఇంకా అభిమానం చాటుకుంటూ అన్నదానాలు చేస్తున్నారు, రక్తదానాలు చేస్తున్నారు, సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు,
తమ నాయకుడి పుట్టినరోజు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లోకి రావాలని చెప్పేసి ట్వీట్లు వేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. వాళ్ళతో ఉన్నటువంటి గొప్ప గొప్ప అనుభవాలను కూడా వాళ్ళు ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో పంచుకుంటున్నారు తప్ప ఎక్కడన్నా ఈ రప్పా గొడవ వచ్చిందా? మేము వస్తే విధ్వంసం సృష్టిస్తామన్నా? ఈ రకంగా పొట్టేళ్లు నరికి రక్తాభిషేకాలు, ఆయన కటౌట్లు పెట్టి రక్తాభిషేకాలు చేసిన తీరు ఇంకా వినూత్నంగా ఒక కళాత్మక రూపంలో ఒక పంట పొలం లాంటి దాంట్లో ఆయన మొక్కలతోటి ఆయన ఫోటో సృష్టించడం, నాగలతోటి దున్ని ఆయన పేరు రాయటం, లేదంటే ఆ పెన్సిల్ ఆర్ట్లు, సైతక శిల్పాలు, లేదంటే రంగులతో నేలలో ఆర్ట్లు వేసి చూపించడం, ఇలా శుభాకాంక్షలు తెప్పారు తప్ప రప్ప కూడా అక్కడ కనిపించదు కూడా. సో నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నాకు మిగతా అంశాలు కాసేపు ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఏ రంగాల్లో ఏం సాధించాడు, ఇవన్నీ కాకుండా అసలు ఈ రకంగా ఆయన పుట్టినరోజు జరుగుతుంటే క్వైట్ ఆపోజిట్గా జగన్మోహన్ రెడ్డి 5 నెలల క్రితం జరిగినటువంటి పుట్టినరోజు వేడుకలు, ఈ రెండింటిని పోల్చేందుకు నాకు చూపించాలనిపించింది, పోల్చేందుకు ఖచ్చితంగా మాట్లాడాలనిపించింది, విశ్లేషణ చేయాలనిపించింది. సో ఇది ఈరోజు నా టాపిక్, ఇది ఈరోజు నా పాయింట్. మీరు ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది, మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయటమే కాదు, ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మన ఛానల్కి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.